వెల్కమ్ టు డే 17 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో బాడీ మూవ్మెంట్స్ ట్రైన్ చేయమని చెప్పాను కదా. ఈ రోజు వీడియోలో చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్ కానీ బైసెప్ కానీ ఏదైనా మీకు నచ్చిన ఆర్మ్స్ గ్రూప్ని ఎంచుకోండి. దాంట్లో ట్రైసెప్ ఆర్ బైసెప్ ఎనీథింగ్ మీరు ఆ వర్కౌట్ని చేయండి. అండ్ దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కార్డియో చేయండి. మీ ప్రోటీన్ మీల్ని మీరు కంప్లీట్ చేసుకోండి. నాకు చిన్న డౌట్ వచ్చింది, వర్కౌట్ తర్వాత ప్రోటీన్ మీల్ తినమంటున్నావు కదా, ఆ ఒక్క ప్రోటీన్ మీల్ వర్కౌట్ తర్వాత తింటే మనకి బాడీలో మజిల్ పెరిగిపోతుందా? గుడ్ క్వశ్చన్. వర్కౌట్ తర్వాత ప్రోటీన్ మీల్ అనేది కంపల్సరీ, కానీ మీరు వర్కౌట్ తర్వాత తినే ప్రోటీన్ మీల్లోనే మీ బాడీ మజిల్ మొత్తం పెరగదు. మీరు డైలీ మొత్తం తీసుకునే ప్రోటీన్ అనే ఇంటేక్ని బట్టి మీ బాడీ మజిల్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా సరే, ఆఫ్టర్ వర్కౌట్ అయినా సరే ప్రోటీన్ మీల్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ మీల్ అంటే ఓన్లీ ప్రోటీన్ సోర్స్ ఉండడమే కాదు, దాంట్లో కార్బ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఈ నాలుగిటిని బేస్ చేసుకొని చూడండి. అండ్ ఈ మ్యాక్రోస్ ఒకటే పాటిస్తే సరిపోదు, మినరల్స్ కూడా తీసుకోవాలి, వైటమిన్స్ కూడా తీసుకోవాలి. సో వర్కౌట్ అయ్యాక తిన్న ప్రోటీన్ మీల్ని బట్టి మీ బాడీ మజిల్ పెరగడం అనేది బేస్ అవ్వదు. మరి అందరికీ ఒక జనరల్ డైట్ అనేది నువ్వే చెప్పొచ్చుగా, అప్పుడేనా. ఈ జనరల్ డైట్ గురించి నెక్స్ట్ వీడియో చెప్తా. అంతవరకు బడికి పోతుంటే